ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. దేవుని వాక్యం మీ జీవితంను స్థిరపరుస్తుందని మేము నమ్ముచున్నాము. కాబట్టి ప్రతిరోజు దేవుని జీవవాక్యంతో రోజును ప్రారంభించండి. దేవుని యొక్క సమాధానంతో జీవించండి. ఈ రోజు దేవుని జీవవాక్యం రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనము. ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. రోమన్స్ చాప్టర్ 5 verse 11. Through whom we have now received reconciliation. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు అయిన క్రీస్తులో నీవు రక్షణ పొంది ఇప్పుడు నీవు చక్కగా చర్చికి వెళ్తున్నావు, బైబుల్ చదువుతున్నావు. అయితే నీ హృదయంలో సమాధానం ఉందా? నీ కుటుంబంలో సమాధానం ఉందా? నీవు మనుష్యులందరితో సమాధానంగా జీవిస్తున్నావా? ఎస్ అని నీ ఆన్సర్ అయితే నీవు సమాధాన సువార్తను ప్రకటించు. ఒకవేళ నో అని నీ ఆన్సర్ అయితే ఇంకా నీవు సమాధాన స్థితిని పొందలేదు అంటే దానికి అర్థం రక్షణ పొందిన నీవు ఇంకా దేవునితో సమాధానంగా లేవు. ఇంకా నీవు దేవునికి దూరంగానే ఉన్నావు. ఇంకా నీవు పాపానికి దాసుడిగా దాసురాలిగానే ఉన్నావు. ఇంకా నీవు ఈ లోకానికి, లోకంలోని కోరికలకు దాసుడిగా దాసురాలిగానే ఉన్నావు. ప్రియ దేవుని బిడ్డ, బాప్తిజమం తీసుకున్న నీవు, శిలువ రక్తం చేత కడగబడ్డ నీవు ప్రభువు కృపతో దాస్యం నుండి విడిపించబడి స్నేహితుడిగా, స్నేహితురాలిగా మారావు. కాబట్టి నీవు దేవునితోనూ ఆయన ఇచ్చిన జీవవాక్యంతోనూ సహవాసం చేయి. నీతి అన్న వస్త్రంను ధరించుకో. పరిశుద్ధత అన్న వస్త్రంను ధరించుకో. పవిత్రత అన్న వస్త్రంను ధరించుకో. నిర్దోషిగా, నిరపరాధిగా ఉండుటకు ప్రభువు ఇచ్చిన రక్షణ వస్త్రములను ధరించుకో. అప్పుడు నీవు ఖచ్చితంగా ప్రభువు ద్వారా సమాధాన స్థితిని పొందుతావు. సో మై డియర్ ఫ్రెండ్, pray to the Lord like Hannah, that my heart exalts in the Lord, my strength is exalted in the Lord, my mouth derides my enemies, because I rejoice in your salvation. ప్రియ దేవుని బిడ్డ, నిత్యము నీవు సమాధాన స్థితిని పొందాలంటే ఖచ్చితంగా నీవు దేవుని వాక్యాన్ని అనుసరించాలి, పాటించాలి, ప్రేమించాలి, ఆనందించాలి, భద్రపరచుకోవాలి. ప్రార్థన చేసుకుందాం, ఏకీభవించండి. పరిశుద్ధుడు అయిన ప్రభువా, ఈరోజు మాకిచ్చిన జీవవాక్యమును బట్టి నిన్ను స్తుతిస్తున్నాము. తండ్రి, పాపికి పరిశుద్ధినితో సమాధానం లేదు. కానీ నీవు నీ కృపతో ఒక్కొక్కరిగా మమ్ములను నీ సన్నిధిలోనికి తీసుకొని వచ్చి పరిశుద్ధుడిగా, పరిశుద్ధురాలిగా చేస్తున్నావు. తండ్రి, మీ కృతజ్ఞతాస్తుతులు. అయినను మేమింకనూ దారి తొలగిపోతున్నాము. తండ్రి, మమ్ములను క్షమించుమని బ్రతిమాలుచున్నాము. ఈరోజు జీవవాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ, వారి కుటుంబాలు నీవిచ్చిన సమాధాన స్థితిని పొందుకోవాలని, నీ రాకడకు సిద్ధపడాలని సమాధానమునకు కర్త అయిన యేసయ్య నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.